హ్యాపీ శివరాత్రి టు ఆల్. ఈరోజు అయితే శివరాత్రి కదా, సో అందరికి శివరాత్రి శుభాకాంక్షలు అనమాట. మేమైతే ఇక్కడ టెంపుల్ ఉంది, టెంపుల్కి వెళ్తున్నాము. నేను ఆంజనేయులు ఇద్దరమే వెళ్తున్నాము. పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి కొంచెం టైర్డ్ అయిపోయారు, మేము రామని చెప్పారు. సో అందుకని చెప్పి మేము ఇద్దరమే వెళ్తున్నాం అనమాట. సో టెంపుల్ ఎట్లుంటుంది శివాలయము అది నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు వీడియోలో కూడా నేను టెంపుల్ ఇంకో వేరే టెంపుల్ చూపించాను. సో నాటింగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ అంటే కొన్ని టెంపుల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు వెళ్ళేది అయితే వేరే టెంపుల్, అప్పుడు వెళ్ళింది వేరే టెంపుల్. సో ఆ లొకేషన్, ఆ ఎన్విరాన్మెంట్, ఆ పండుగ వైబ్స్ అయితే నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ డూ ఫాలో. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. సో చెప్పాను కదా స్టార్ట్ అయిపోయాము. ఈరోజు అయితే వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుండింది. చూడొచ్చు మీరు లైవ్లో ఎంత బాగుందంటే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అనమాట. సో అందుకోసం కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను వీడియో అయితే అంటే జర్నీ కూడా తీయడం జరిగిందనమాట. అసలు యాక్చువల్లీ శివరాత్రి అంటే అసలు ఎంత హడావిడి అంటే కొంతమంది అయితే కటిక ఉపవాసం ఉంటారు కదా. అంటే మీరు వాటర్ కూడా తాగకుండా ఎలాంటి లిక్విడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోకుండా కటిక ఉపవాసం ఉంటారు. అలాంటి ఉపవాసం ఉండే వాళ్ళైతే కామెంట్ పెట్టండి, ఎందుకంటే అంత ఉండడం కూడా చాలా గ్రేట్ కదా. సో అది ఇంకోటి వచ్చేసి నాకు మెమరబుల్ థింగ్ ఏంటంటే 2012లో మండే వచ్చిందనమాట శివరాత్రి. సో అంతకుముందుకు నేను ఫాస్టింగ్ ఉండేదాన్ని మండే అంటే శివరాత్రికి. సో మండే 2012లో మండే వచ్చింది శివరాత్రి. ఆ నెక్స్ట్ డే నాకు పాప డెలివరీ అయిందనమాట. సో అప్పుడు వదిలేసిన, సోమవారం అనేది అప్పుడు వదిలేసిన అనమాట. తర్వాత నెక్స్ట్ మళ్ళీ పాపకి 7 years ఉన్నప్పుడు మళ్ళీ సోమవారం వచ్చింది. బట్ అప్పుడు కూడా ఏదో ప్రాబ్లం ఉండే, అందుకోసమని ఇంకా నేను పట్టుకోలేదు. సో అలాంటి ఉపవాసాలు అయితే నేనేం చేయట్లేదు. మీరు ఉపవాసాలు చేస్తే దేవుడు చెప్తారు కదా చాలా ఈరోజు చాలా పవర్ఫుల్ డే అని చెప్పి. సో అప్పుడు వదిలేసాను అనమాట నేను. మళ్ళీ నెక్స్ట్ 7 yearsకి మళ్ళీ సోమవారం వచ్చింది. అప్పుడు కూడా నేను పట్టలేకపోయాను, ఏదో ప్రాబ్లం ఉండే. ఇంకా నెక్స్ట్ మళ్ళీ సోమవారం రావాలంటే మళ్ళీ 7 years అంటే నేను ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వస్తుండొచ్చు, మేబీ నెక్స్ట్ ఇయర్. సో అప్పుడు మాత్రమే పట్టాలి అని అంటారు కదా. నాకు కూడా అంత కాన్ఫిడెంట్గా తెలియదు, అంత క్లియర్గా. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తున్నా. ఇందులో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. సో మీకు ఏదైనా కొత్త విషయం తెలిస్తే కూడా మీరు కామెంట్ పెట్టవచ్చు అనమాట. ఇంకా కొంతమంది ఏంటంటే ఫ్రూట్స్, డ్రింక్స్ అలా తీసుకొని కూడా కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు అనమాట. వాళ్ళు ఒక రకము, కటిక ఉపవాసం ఉండే వాళ్ళు ఒక రకము. సో జాగారం అయితే బాగా అంటే ఉపవాసం ఉన్నా లేకపోయినా కానీ జాగారం చేయడం అయితే చాలా ఇష్టంగా ఉంటుంది. సో పోయినసారి శివరాత్రికి మేబీ నేను మా పక్కింటి వాళ్ళు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. సో జాగారం అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా చిన్నప్పటి నుంచి అందరం కూడా. మీకు కూడా జాగారం అంటే ఇష్టం ఉంటే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు ఏ రకంగా జాగారం చేస్తారో చెప్పండి. మేమైతే జాగారం అంటే ఒకటే అష్టచమ్మ, లేదంటే అదే స్నేక్ అండ్ లేడర్ ఉంటుంది కదా, ఆ గేమ్ ఆడేటోళ్ళం అనమాట. ఎప్పుడు అదే గేమ్. ఇంకా ఎంతమంది అని లేదంటే ఇది ఏమంటారు, పాటలు పాడతారు కదా, ఏమంటారు దాన్ని, అంతాక్షరి. ఈ 3 గేమ్సే ఆడతారు అసలు. నార్మల్గా అయితే అంటే సినిమాలు కూడా ఏం చూడొద్దు, అంటే దేవుడికి సంబంధించిన సినిమాలే చూడాలి, నార్మల్ సినిమాలు చూడొద్దు అని అంటారు కదా. సో ఇంకా ఎందుకులే అని చెప్పి స్నేక్ అండ్ ల్యాడర్ ఆర్ అష్టచమ్మ లేదంటే అంతాక్షరి, ఈ 3 గేమ్స్ అయితే మేము బాగా ఆడేటోళ్ళం అనమాట. మా చిన్నప్పుడు కానీ పెళ్ళైన తర్వాత కానీ ఎప్పుడైనా సరే అవే ఆడతాం అనమాట. సో మీరేమైనా వెరైటీ గేమ్స్ ప్లాన్ చేసినా, లేదు మీరేమైనా వెరైటీ డిస్కషన్స్ పెట్టుకున్నా కూడా మీరు కామెంట్లో కామెంట్ చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తుంది కదా. మీరు ఈ శివరాత్రిని ఎట్లా ఎంజాయ్ చేసిరో కామెంట్ పెట్టండి. మేమైతే ఈ రకంగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. మార్నింగ్ నుంచి టెంపుల్కి వెళ్దామని అనుకున్నా, కానీ ఆంజనేయులు బిజీగా ఉండే. సో అందుకోసం అని వెళ్ళలేదు. దట్టు పిల్లలకి కూడా ఈరోజు స్కూల్ ఉండింది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాతకి నేను ఒకదాన్ని, నాకు ఆఫ్ ఉండే, నేను ఒకదాన్ని రెడీ అయిపోయినా. సో వెళ్దాము మీరు కూడా రెడీ అవ్వండి అని అంటే వాళ్ళు రాగానే తినేసి
ఇంకా మాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు స్నానాలు చేయాలంటే మాతో కాదు అని చెప్పారు. నేను రిక్వెస్ట్ చేసిన అయినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అనమాట పిల్లలు. సో పోనీలే ఇంకా అని చెప్పేసి నేను వెళ్దామని రెడీ అయినా. ఆంజనేయులు వచ్చిన తర్వాత ఆయన కూడా రెడీ అయ్యిండు. సో ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నియర్ బై టెంపుల్స్ సెర్చ్ చేస్తే 4-5 వచ్చినాయి. కానీ మాకు కన్వీనియంట్గా ఫ్రీక్వెంట్గా ఇది అంటే కొంచెం దగ్గరలో ఇదే ఉందన్నమాట ఈ టెంపుల్. సో అందుకని చెప్పి ఈ టెంపుల్కి వెళ్తున్నాము. ఇంకా మన ఇండియాలో అయితే చాలామంది చాలా రకాలుగా అసలు బాగా ఫ్రూట్స్ సాయంత్రం ఉపవాసం ఇడిచే వాళ్ళకి ఫ్రూట్స్ డొనేట్ చేస్తారు, ప్రసాదాలు కానీ ఇట్లా ఇస్తుంటారు కదా. ఇక్కడైతే అవేం ఉంటాయో ఉండవో తెలీదు, చూద్దాం. మనం టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా ఉంది, సేమ్ మన ఇండియాలో లెక్కనే ఉందా, అసలు పబ్లిక్ ఉంటారా ఉండరా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏ టెంపుల్నైనా సరే అందరు దేవుళ్ళు ఉంటారు. ఇప్పుడు రాములు వారు కానీ, కృష్ణుడు కానీ, గణేష్ కానీ, శివుడు కానీ, సాయి కానీ అండ్ అమ్మవార్లు కానీ అందరూ ఒకే దగ్గర ఉంటున్నారు అనమాట. అంటే అలాగ టెంపుల్స్ ఏం లేవు, పేర్లు మాత్రం అలాగ ఉన్నాయి. బట్ లోపల మాత్రం అందరు దేవుళ్ళు ఉన్నారు. మనం ఒక్క టెంపుల్కి వెళ్ళినా కూడా అందరు దేవుళ్ళు అనేది మనకు దర్శనం అవుతుంది అనమాట. సో మనం ఎవరిని కూడా తీసేయం కదా. అంటే నార్మల్గా చెప్పాలంటే మనం అసలు రోడ్డు మీద పోతుంటే ఇట్లా గుడి కనిపిస్తేనే మొక్కుకుంటాము హిందూస్, అంటే మన ఇండియన్స్. సో ఇంకా దేవుళ్ళు మనం గుళ్ళకి వెళ్ళిన తర్వాత దేవుళ్ళు కనిపిస్తే మనం అయితే పక్కకు పెట్టాము కదా. సో అదనమాట. నేనైతే ఇంకా అదే చెప్తున్నా కదా, వెదర్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఈ టైంలో కూడా ఇంత పీస్ఫుల్గా ఉంది. ఇంకా మీరు మీ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుందో నాకు కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ గుడికి వెళ్ళారో కామెంట్ చేయండి. మీ చిన్నప్పుడు ఏం గేమ్స్ ఆడారో కామెంట్ చేయండి. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్తో కానీ ఇప్పుడు నాకు ప్రతి శివరాత్రికి నా పాపది బర్త్డే నాకు మెమరీ అనమాట. నాకు అదే చెప్పాను కదా, 2011లో శివరాత్రి సోమవారం వచ్చింది, మంగళవారం రోజు నాకు పాప వచ్చింది అనమాట. సో ఆ రోజు నేను లైన్లో నిలబడి దర్శనం చేసుకున్న నెక్స్ట్ డేనే నాకు పాప డెలివరీ అయ్యడం జరిగిందనమాట. సో నాకైతే ప్రతి శివరాత్రికి అదొక మెమొరబుల్ అనమాట. సో మీకు ఇలాంటి మెమరీస్ ఏమన్నా ఉంటే కూడా మీరు షేర్ చేయొచ్చు అనమాట. అంటే కొన్ని మెమరీస్ కొన్ని పండుగలతో మనకి కనెక్ట్ అయి ఉంటాయి కదా. సో నాకు అలా ఈ శివరాత్రి అనేది పాపతో కనెక్ట్ అయ్యిందనమాట. ఇంకా అంతే. ఓకే ఫ్రెండ్స్, నేను మళ్ళీ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాతకి టెంపుల్ ఎట్లుంటుందో మీకు నేను చూపిస్తాను. అక్కడ మనకి ఫ్రూట్స్ అంటే మనమని కాదు, ఉపవాసం ఉండే వాళ్ళకి ఫ్రూట్స్ ఎవరైనా డొనేట్ చేస్తారా, మన ఇండియాలో అక్కనే ప్రసాదాలు ఏమైనా పెడతారా నేను చూపిస్తాను. అప్పుడు లెస్టర్లో వెళ్ళినప్పుడు అయితే అక్కడ చాలా బాగా ట్రీట్ ఇచ్చారనమాట. ఐ మీన్ కాఫీ ఇచ్చారు, టీ ఇచ్చారు, అండ్ ఇంకోటి ఏంటి ప్రసాదం కూడా ఇచ్చారు. చాలా బాగుండింది, తినడానికి టేస్టీగా ఉంది. ఒక మనిషికి సరిపడే అంత ఉండింది అనమాట. చిన్న కప్పులు కాకుండా పెద్దగా ఇచ్చారు. చాలా బాగా అనిపించింది నాకు. అసలు అక్కడ హనుమాన్ టెంపుల్ నచ్చిందంట, ప్రసాదమే నచ్చింది. టెంపుల్ కూడా బాగుంది కానీ ప్రసాదం కూడా ఇంకా బాగా నచ్చింది అనమాట. సో ఇక్కడ కూడా చూద్దాం ఎట్లా ఉందో. చూడండి, ఇక్కడ మోడల్స్ హౌసెస్ కానీ, రోడ్స్ కానీ, సిగ్నల్స్ కానీ అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా మీకు కూడా అవసరం రావచ్చు. సో ఇక్కడ ప్రతి దగ్గర కూడా డిస్టెన్స్లో ఎంత డిస్టెన్స్లో సిగ్నల్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. నియర్ బై ఉంటున్నాయి కదా సిగ్నల్స్. ప్రతి దగ్గర ఇలా రౌండ్ అబౌట్స్ ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ వెళ్ళే వాళ్ళకి, రైట్ వెళ్ళే వాళ్ళకి. మన దగ్గర ఏంటంటే జంక్షన్స్ ఉంటాయి, 4 రోడ్స్ జంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే రౌండ్ అబౌట్స్ ఉంటాయి అన్నమాట. మినిమం ఒక 6 లైన్స్ అయితే 6 లైన్స్ 7 లైన్స్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. మళ్ళీ అందులోనే ట్రాంప్ రోడ్స్ ఉంటాయి. ట్రాంప్ రోడ్స్ అండ్ జంక్షన్స్, అదే రౌండ్ అబౌట్లా అట్లా ఉంటుంది అనమాట. ట్రాంప్ వెళ్ళాలి, అక్కడ నుంచే కార్లు వెళ్ళాలి, అక్కడ నుంచే మళ్ళీ బస్సుకి, సైకిల్కి అలాగా ఉంటుంది అనమాట. ఆ వే అలాగ ఉంటుంది. సో రకరకాలు ఉంటుంది. సో అబ్జర్వ్ చేయండి. అక్కడే ఒక సిగ్నల్ ఉంది, అక్కడే ఒక సిగ్నల్ ఉంది, మళ్ళీ ఇక్కడే ఒక సిగ్నల్ ఉంది. సో ఎంత డిస్టెన్స్లా అంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఈ సిగ్నల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయని నా ఒపీనియన్. సో ఇక్కడ సిగ్నల్స్ దగ్గర కూడా మనకి ట్రాఫిక్ పోలీసులు కానీ అట్లా ఎవరు ఏముండరు.
సిగ్నల్ పడింది అంటే కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేసి సిగ్నల్ మనకి ఓకే అయిన తర్వాతనే మనం వెళ్ళాలి. నీకు ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కూడా నువ్వు వెళ్ళడానికి వీలు ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవ్వరు కూడా మనల్ని అబ్జర్వ్ చేయరు, ఓన్లీ కెమెరాస్ పనిచేస్తాయి అంతే. అండ్ సిగ్నల్ పడిందంటే వెళ్ళాలి, లేదంటే ఆగాలి. ఇక ఈ రూల్ అయితే బాగుంది. ఇప్పుడు మీరు అక్కడ నా బ్యాక్ సైడ్ ఇప్పుడు మేము 3-4 సిగ్నల్స్ అయితే దాటి వచ్చాము, మళ్ళీ సిగ్నల్ పడింది. సో ఇలా మనకి ట్రాఫిక్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ మనకి సిగ్నల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ట్రాఫిక్ తక్కువ ఉన్న దగ్గర సిగ్నల్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. ఇది మెయిన్ సిటీ కాబట్టి కొంచెం నియర్ బై ఉన్నాయి అన్నమాట సిగ్నల్స్. సో అది సంగతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసి ఎలా ఉంది, మనం ఎట్లుండాలి అనేది తెలుసుకుందామని నా ఒపీనియన్ అనమాట. సో అంతే, నేను ఎవరికి ఏం చెప్పాలనుకోవట్లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తున్నాను అనమాట. సో అక్కడ ఇప్పుడు మన బ్యాక్లో ఒక సిగ్నల్ పడింది కదా, మళ్ళీ ఇక్కడ ఒక సిగ్నల్ ఉందని చూడండి. సో ఇలా మనకి ఫ్రీక్వెంట్గా ఉంటాయి అన్నమాట సిగ్నల్స్. సో అది ఫ్రెండ్స్, ఈ లొకేషన్ మీకు నచ్చితే, ఈ వెదర్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత టెంపుల్ లొకేషన్ ఎట్లా ఉందో నేను మీకు చూపిస్తాను, ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది వచ్చేసి టెంపుల్ ఫ్రంట్ సైడ్ అనమాట. ఇంకా అయితే మనకి డోర్ ఓపెన్ చేయలేదు, 6 o'clock ఓపెనింగ్ అని చెప్పారనమాట. మేమైతే 2 minutes ముందు వచ్చాము. సో ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది. 6కి ఓపెన్ చేస్తారేమో చూడాలి, లేదంటే బ్యాక్ సైడ్ నుంచి ఏమైనా ఓపెన్ ఉందేమో చూడాలి. టెంపుల్ అయితే చాలా బాగుంది. సో ఏమైంది, 6కే తీస్తారంటనా? 6 అయింది. సో 2 minutes ముందు వచ్చాము మేము. ఎంక్వైరీ చేద్దాము ఎవరైనా ఉన్నారా లేరా. ఇది చూడు, ఈ సైడ్ గేట్, ఇది డోరు. టెంపుల్ అయితే చాలా బాగుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది అన్నమాట. టెంపుల్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఉంది. ఓ మై గాడ్. ఇక్కడ వెయిటింగ్ చేయడానికి ఉందా? ఇది లంచ్, ఇది తినడానికి. ఓకే. ఇది డైనింగ్ రూమ్. అవునా? అడుగు, ఇక్కడ ఎంట్రన్స్. How to get an entrance? You need to go front, there is a door. Yeah. Left side. Yeah. Before the door. Main door. Yeah, that one. Temple entrance, yeah. Okay. Thank you. Yeah. No, that's సూపర్ ఉన్నా అసలు. నేను ఆయనకి ఈ టెంపుల్ అని ఇస్తుంది అసలు శ్రీకాళహస్తిలో ఉన్నట్టుంది. ఇష్టదైవం గణేష్ అయితే ముందు దర్శనమైందన్నమాట.